ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదంటే లోక్సభ స్థానానికి పోటీ చేస్తారా అని జన సైనికులు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మళ్ళీ భీమవరమా లేక పిఠాపురమా? పిఠాపురం అయితేనే పవన్ కళ్యాణ్కు సేఫ్ అని జనసేన నేతలు అంటూ ఉన్నారు. ఒకవేళ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే కాకినాడ బరిలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతి సీటును కూడా జనసేనాని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో భీమవరం గాజువాకలో పోటీ చేసి పవన్ ఓటమి పాలయ్యారు. ఈసారి పోటీ ఎక్కడి నుంచి అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. రేపటి తాడేపల్లిగూడెం సభలో పవన్ పోటీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లోనూ 3 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా, లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందా? ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేస్తే మళ్ళీ భీమవరమా, పిఠాపురమా, తిరుపతి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ఉత్కంఠ కనిపిస్తుంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? పిఠాపురం నుంచి పోటీ చేయమని జన సైనికులు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే పిఠాపురంలో గత కొన్ని రోజులుగా ఇదే చర్చ జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అంతా కూడా టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా 24 సీట్లు అయితే ప్రకటించడం జరిగింది. అన్ని సీట్లు కూడా పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక ఉత్కంఠ పరిణామం నెలకొంది. ఈ నేపథ్యంలో మాకు గత కొన్నాళ్ళ నుంచి పోయిన ఎన్నికల్లో చూసుకుంటే భీమవరం అలాగే గాజువాకలో పోటీ చేసి ఓటమి పాలైన పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఎన్నికల్లో పక్కా ప్రణాళిక ప్రకారంగా ఆ గెలుపొందే సీట్ల స్థానంలోనే పోటీ చేసేందుకు అన్ని విధాలుగా కూడా పాములు కదుపుతున్నారు. కానీ ప్రధానంగా పిఠాపురం అలాగే భీమవరం రెండు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ కానీ పిఠాపురం పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ యొక్క పిఠాపురం శ్రీపాద వల్లభుని ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీ చేస్తానంటూ గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చడం జరిగింది. ఆ మాట ప్రకారంగా అక్కడ అయితే అప్పుడు పోటీ చేయడానికి అయితే వీలు కాలేదు. కానీ అప్పుడు భీమవరం గాజువాక కూడా పోటీ చేశారు. కానీ అప్పుడు ఓటమి పాలవడంతో ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలో జన సైనికులు ఎక్కువగా ఉండడం కాకుండా గతంలో ప్రజారాజ్యం గెలిచినటువంటి ప్రాంతం కావడంతో మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేస్తారంటూ ఒక ప్రచారం అయితే జోరందుకుంటుంది. కానీ మరొక విధంగా చూసుకుంటే బీజేపీ తనైతే మరొక అస్త్రం ఉపయోగించే అవకాశం అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ప్రధానంగా ఎంపీగా వెళ్లాలంటూ మరొక సూచన బీజేపీ చేసినట్టుగా ఒక ప్రచారం కూడా జోరందుకుంటుంది. అతను ఎంపీగా పోటీ చేయడం కాకుండా నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో అదే పిఠాపురం కావచ్చు, నరసాపురం కావచ్చు, అలాగే కాకినాడ సిటీ 3 ప్రాంతాలు కూడా పరిశీలిస్తున్నారు. అలా ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం కాకినాడ కావచ్చు అలాగే అమలాపురం కావచ్చు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేయాలంటూ బీజేపీ అధిష్టానం అయితే సూచనల మేరకు అయితే పవన్ కళ్యాణ్ ఎంపీగా వెళ్లేందుకు కూడా ఆసక్తి కనపరుస్తుంది. ఎంపీగా పోటీ చేయడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసేందుకు కూడా ఆ విధంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నాయకులతో చర్చిస్తున్నట్టుగా అయితే మన ప్రచారం అయితే ఇక్కడంతా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఎక్కువ ప్రాబల్యం జనసేన ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఎక్కువగా కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకు ఆ వార్తలు వస్తున్నాయి? ఎస్ అంటే కాకినాడ గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల క్రితం రావడం జరిగింది. ఇక్కడ కాకినాడలోనే మకాం చేశారు. కాకినాడలోనే మకాం చేసి ఇక్కడ అన్ని కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గ అతిథులు అందరితో కూడా మాట్లాడిన తర్వాత అయితే ఆయన మళ్ళీ కాకినాడ మరొకసారి వస్తారనేది కూడా జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ సిటీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కాకినాడ పార్లమెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే పూర్తిగా దృష్టి సాధించడం కాకుండా అంటే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనే విజ్ఞప్తి జన సైనికుల నుంచి వస్తుందా లేదంటే మిత్రపక్షమైన బీజేపీ ఆ విధమైన సూచనలు చేస్తుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ చేస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని చెప్తున్నారు. సో అలాంటి నేపథ్యంలో ఆయన పార్లమెంట్కి వెళ్ళాలని అనుకుంటారా, అసెంబ్లీకి వెళ్ళాలని అనుకుంటారా? ఎస్ అంటే ఇటీవల బీజేపీతో జనసేన గతం నుంచి పొత్తులు ఉన్నప్పటికీ అలాగే టీడీపీ జనసేన పొత్తుల్లో క్లారిటీ రాలేదు. ఈ క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళినప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బీజేపీ అయితే ఈ సూచన చేసినట్టుగా ఉంది. అంటే పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేస్తే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సూచన చేసిన నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ నుంచి అయితే పోటీ చేయాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తి కనపరుస్తుంది.
పరిశీలిస్తున్నారు. అలాగే అనకాపల్లి పార్లమెంట్ కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ నాగబాబు ఇప్పటికే అక్కడ అన్ని విధాలు కూడా పాములు కలుపుతున్నారు. అక్కడ పార్లమెంట్ పరిధిలో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. అంటే అక్కడ అన్నయ్య నాగబాబు పోటీ చేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని కూడా అంతా కూడా ఆసక్తిగా మారింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి భీమవరంలో పోటీ చేసేది లేదంటూ గత కొన్ని రోజులు నిన్న మొన్న నుంచి కూడా రాజకీయ పరిణామాలు అయితే పూర్తిగా మారాయి. అక్కడ మరొక అభ్యర్థినితో పరిశీలిస్తున్నారు. అక్కడ టీడీపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి మరొక అభ్యర్థి జనసేనలోకి వచ్చేందుకు అతను ఇటీవల ఆయన ఇంటికి కూడా వెళ్ళి కలవడం కూడా జరిగింది. అతన్నే బరిలో భీమవరం నుంచి ఉంటాడు. కానీ భీమవరం నుంచి అతను పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనేది ప్రశ్నార్థగా మారిన పరిణామంలోనే ఈ కాకినాడ పార్లమెంట్ కావచ్చు, కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం కావచ్చు, ఇవన్నీ కూడా పరిధిలోకి వస్తున్నాయి. మరో పక్కన నర్సాపురం ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఒక స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. అది కూడా కాకినాడలోనే పోటీ చేసే అవకాశం కనబడుతుంది. మరొక నియోజకవర్గాలు చూసుకుంటే పిఠాపురం కావచ్చు, నర్సాపురం కావచ్చు, ఈ రెండు కూడా పరిశీలనలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ ప్రకాష్, పవన్ కళ్యాణ్ పోటీపై ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారా, లేదంటే లోక్సభ స్థానానికి పోటీ చేస్తారా అని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మళ్ళీ భీమవరం నుంచా, లేక మరేదైనా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తారని. గత ఎన్నికల్లో ఆయన భీమవరం గాజువాక నుంచి పోటీ చేశారు. అప్పుడు విజయాన్ని సాధించలేకపోయారు. ఈసారి ఈస్ట్ గోదావరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈస్ట్ గోదావరి నుంచి పోటీ చేస్తే పిఠాపురంలో గతంలో పీఆర్పీ పోటీ చేసినప్పుడు పీఆర్పీ పిఠాపురం స్థానాన్ని గెలుచుకుంది. సో పిఠాపురం నుంచి పోటీ చేస్తే పవన్కు సేఫ్ అని జన సైనికులు అంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే కాకినాడ బరిలో పవన్ ఉండే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. లేదా గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతి సీటును కూడా జనసేనాని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తారా, లేదంటే అసెంబ్లీకి వెళ్తే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేక తిరుపతి నుంచి పోటీ చేస్తారా అనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. చూద్దాం జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయం గురించి రేపు తాడేపల్లిగూడెం సభలో ఎటువంటి క్లారిటీ ఇస్తారు.